హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తాడిపత్రిలో ఉన్న చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి వచ్చినాము. ఇక గుడిలోకి వెళ్దాం. మనం ఎదురుగా కనిపిస్తుంది అదే మన చింతల వెంకటరమణ స్వామి రాజగోపురం. చూడటానికి చాలా ఎత్తుగా అద్భుతంగా ఉంది రాజగోపురం. పదండి వెళ్దాం. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే స్వామివారి టెంపుల్. అక్కడ ఎదురుగా మన ధ్వజస్తంభం చూడొచ్చు. అక్కడున్న ధ్వజస్తంభాన్ని మొక్కొని లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో చక్రం ఉంది, అందరూ తిప్పుతూ ఉన్నారు. నేను కూడా తిప్పాను. దీని చరిత్ర ఏమిటో నాకు తెలియదు, కానీ నేను కూడా తిప్పి మొక్కోవడం జరిగింది. ఇక్కడ గుడి మండపం అంతా నల్ల గ్రానైట్తో చెక్కబడి ఉంది. ప్రతి స్తంభము చాలా అద్భుతంగా చెక్కారు. ఆ ఎదురుగా కనిపించేది మనకు మన చింతల వెంకటరమణ స్వామి ప్రధాన ఆలయం అక్కడ ఉంది. స్వామివారి ప్రధాన ఆలయంలోకి వెళ్దాం పదండి. ఇక్కడ స్వామివారు చింత చెట్టులో వెళ్తారు కాబట్టి చింతల వెంకటరమణ స్వామి అని పేరు. స్వామివారి ఆలయ చరిత్రలోకి వెళ్తే, ఇప్పుడు స్వామివారు ఉన్న ప్లేస్లో ముందు ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు నుండి పెద్దగా శబ్దాలు వినబడంతో అక్కడ ఉన్న స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఉన్న చింత చెట్టు త్వరలో స్వామివారి విగ్రహం కనిపించడం జరిగింది. అప్పటి నుండి స్వామివారిని చింతల వెంకటరమణ స్వామిగా, చింతల రాయుడు స్వామిగా పిలువబడుతున్నారు. అదే సమయంలో గండికోటను పాలిస్తున్న పెమ్మసాని తిమ్మనాయకుడు తన సైన్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన కలలో కనిపించి, వెంకటేశ్వర స్వామి చింత చెట్టు త్వరలో ఉన్నాను, తన విగ్రహాన్ని బయటికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఈ ఆలయాన్ని 1510-1525 మధ్యలో నిర్మించడం జరిగింది. విజయనగర శిల్పశైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి వారణాసి నుండి శిల్పులను రప్పించడం జరిగింది. ఇప్పుడు మనము ఆలయానికి వెనుక భాగంలో ఉన్నాము. ఇక్కడ రామాయణ మహాభారత కావ్యాలకు సంబంధించి చాలా శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామిని చూడొచ్చు. లోపల అటు సైడు ఇటు సైడు ద్వారపాలకులు ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ శ్రీ మహావిష్ణువు అమ్మవారు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు వినాయకుడు కూడా కనిపిస్తాడు. ఇక్కడ స్వామివారిని తిరువెంగళనాథుడు, చింతల వెంకటరమణ స్వామిగా, చింతల వెంకటేశ్వర స్వామిగా, చింతల రాయుడు స్వామిగా ఇన్ని పేర్లతో పిలువబడుతున్నాడు. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఆలయంలోని శిల్పాలు, స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న శిల్పం హంపీలోనే రథాన్ని పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి ఉండవలసిన అంగులన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది చెన్నకేశవ ఆల్వార్స్ అనేది చూడొచ్చు. ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.